కొన్ని మందికి తొందరగా అవుతుంది, కొన్ని మందికి లేటుగా అవుతుంది. అది వాళ్ళ వాళ్ళ పూర్వ జన్మ ఒక పుణ్యాన్ని పట్టి వాళ్ళకి తొందరగా అవ్వటము, లేటుగా అవ్వటము ఉంది. ఇవాళ రేపుల్లో క్లయింట్స్ ఎలా ఉన్నారు, భక్తులు ఎలా ఉన్నారంటే పెళ్ళైన వెంటనే బిడ్డలు నాకు రేపు రెడీమేడ్గా బిడ్డలు వచ్చేస్తే బాగుంటుందేమో అన్న స్పీడ్లో ఉన్నారు ఇప్పుడు. సో పెళ్ళైన వెంటనే బిడ్డలు వస్తారా చెప్పండి? పూజలు కూడా అంతే, దానికని ఒక కాలం ఉంటుంది. మీరు చేసే భక్తి, మీరు చేసే ఆత్మవిశ్వాసంతో ఎంత ఒక శరణాగతిగా మీరు చేస్తున్నారో అది మీకు అంత మంచి ఫలితాన్ని ఇస్తుంది. రైట్. అయితే గురుగారు, మాకు ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నారు ఇప్పుడు ఈ నెల 29న కొడిముడి యాత్రకు ఎవరైతే రావాలనుకుంటున్నారో, సో దానిలో నేను కూడా ఉన్నా కాబట్టి ఒక బంపర్ ఆఫర్ ఇస్తున్నారు. ఏంటి ఆఫర్ అంటే ఇప్పుడు మీ నోటి ద్వారాగానే నేను తెలుసుకున్నా. ఎస్ సార్ మమ్మల్ని మీరు మర్చిపోయారు, మీరు నక్కతోక తొక్కిన కాడ నుంచి మీరు అయిపోయారు, ఏంటి సార్ మమ్మల్ని మర్చిపోయారు అని చెప్పి నేను అడిగా. అవును. అంటే దానికి మీరు చెప్పిన ఒక విషయాన్ని విని నా లైఫ్లో నాకు జరిగింది అన్నీ నాకు తెలుసు, నా లైఫే మిరాకిల్గా మారింది. బట్ మీకు చెప్పిన తర్వాత నేను చాలా ఆశ్చర్యమైపోయా నిజంగా సార్. అంటే మీ నోటి ద్వారాగానే మీ ప్రేక్షకులకి మీరు చెప్తాను ఖచ్చితంగా. మొన్న మన ఒక 15 రోజుల క్రితం గురువు గారు వచ్చారు, ఇంటర్వ్యూ చేసుకోవడం కోసం వచ్చాం. మన ఇంటర్వ్యూ చేసాం కదా, నక్కతోక తొక్కితే మంచి జరుగుతుందని ఒక ఎపిసోడ్ చేసాం మనం. మీరు ఉంటుంది చూడండి, మీకు డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను, కామెంట్స్లో కూడా ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. అయితే ఆ ఎపిసోడ్ చేసిన తర్వాత నిజంగా నేను మర్చిపోయా. గురువుగారు ఏమనంటే ఈ నక్కతోక తొక్కండి శ్రీనివాస్ గారు ఒకసారి, మీకు మంచి జరుగుతుంది అన్నారు. నేను తొక్కాను, నక్కతోక అక్కడ ఇచ్చారు, తొక్కాను. సరే ఏమోలే గురువుగారు చెప్పారు, పెద్దలు చెప్పినప్పుడు మనం పాటించాను తప్ప నాకైతే పెద్ద అప్పుడు నమ్మకం కలగల. రొటీన్ కదా, ఎందుకంటే ఎంతోమంది వస్తుంటారు చేస్తుంటారు అనే ఉద్దేశంతో అయిపోయింది. అది జరిగిన ఒక 2-3 రోజుల తర్వాత ఒక అద్భుతమైన 3 మిరాకిల్స్ జరిగాయి. ఈ దాదాపు 10-15 రోజులలో ఒక 3 మిరాకిల్స్ అన్న ఎంటైర్ లైఫ్లో జరగనన్ని అద్భుతాలు. అది ఏంటో మీ నోటి ద్వారా చెప్తే అందరూ తెలుసుకుంటారు. అంటే ఇప్పుడే టూ ఎర్లీ అవుతుందేమో చెప్పడం, బట్ ఎనీవే అయినా చెప్తాను. అంటే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక అద్భుతమైన ధనం నా చేతికి వచ్చింది. షాక్. నేను అంటే ఇప్పట్లో రాదు, ఇంకో 2-3 ఇయర్స్ తర్వాత వస్తుంది అనుకున్నాను. టక్కున నా అకౌంట్లోకి వచ్చేసి షాక్. చాలా పెద్ద అమౌంట్. ఆశ్చర్యపోయాను, అరే ఇలా వచ్చింది, ఓకే వెరీ గుడ్, మంచి జరిగింది అని సంతోషపడుతున్నాను. ఈలోపు ఇంకొక మిత్రుడు వచ్చాడు. అంటే ఈసారి చెప్తుంటే చిన్నప్పుడు అరే కథలు భలే చెప్తున్నారా వీడు అని అనిపించే లాంటి కథ ఇది. నేను అందరిని అలాగే అంట, ఇలా కనుక నాకు ఎవరైనా చెప్తే నేను అంట ఓకే చెప్పావులే, భలే చెప్పావులే అంట. ఎందుకంటే నా చిన్నప్పుడు ఈ చందమామ బాలమిత్ర పుస్తకాలలో సాయి లీలలు, సాయి గాథలు అని వచ్చేవి. మీకు గుర్తుండే ఉంటుంది. నేను నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు హఠాత్తుగా కింద పడిపోయాను, ఎవరో వచ్చి లేపినట్టు అయింది, ఒక చల్లని స్పర్శ, కాసేపు చూస్తే ఎవరూ లేరు, నేను మేలుకొన్నాను, ఇట్లాంటి కథలు చదివేవాళ్ళం. నేను అప్పుడే అనుకున్నాను నా ఇవన్నీ ఏదో పుక్కిటి పురాణాలే అని. కానీ నిజంగా ఇవాళ నా జీవితంలో జరిగింది ఏంటంటే సార్, మనం ఒక యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్నాం కదా, ఒక మిత్రుడు వచ్చి మావి ఒక 2 శాటిలైట్ ఛానల్స్ మీరు రన్ చేయాలి మీ ఆఫీస్ నుంచి మీ ఆధ్వర్యంలో అన్నాడు. సూపర్ మిరాకిల్ సార్. ఒక శాటిలైట్ ఛానల్ నడపడం అంటేనే పెద్ద ఇష్యూ, చాలా కష్టం, చాలా కష్టం. 2 శాటిలైట్ ఛానల్స్ మీ దగ్గర నుంచి మీ ఆఫీస్ నుంచి నడపాలి మీ ఆధ్వర్యంలో. నాకు కాసేపు అర్థం కాల. సరే ఏదో అంటున్నాలే అనుకున్నా. ఆల్రెడీ మొత్తం టెక్నికల్ ఎక్విప్మెంట్ మీ ముందే ఇక్కడ ఉంది చూడండి, పీసీఆర్లు, ఎంసీఆర్లు రెడీ అయిపోయినాయి, మొత్తం వ్యవస్థ రెడీ అయిపోయింది. వెరీ సూన్ అంటే దాదాపు ఒక 15-20 రోజులు లాంచ్ చేయబోతున్నాం. సూపర్ సూపర్ వెరీ గుడ్. అదొకటి జరిగిందా. ఈలోపు దుబాయ్ నుంచి మా గురువు గారు ఉంటారు, ఆయన ఫోన్ చేసి బిఎస్ అర్జెంటుగా నా కోసం ఒక 5 ఛానల్స్ రన్ చేయాలి, 5 యూట్యూబ్ ఛానల్స్, శాటిలైట్ కాదు యూట్యూబ్ ఛానల్స్ రన్ చేయాలి. ఓకే సార్ రన్ చేస్తానని అది కూడా డీల్ స్టార్ట్ అయిపోయింది, అది కూడా ఓకే చేసేస్తున్నాం. ఈలోపు ఇంకొక మిత్రుడు ఫోన్ చేసి యుఎస్ నుంచి మా కోసం కూడా ఒక ఛానల్ రన్ చేయాలండి. వావ్. నాకు నిజం చెప్పాలంటే మీరు 2-3 సార్లు కాల్ చేశారు, చేసినప్పుడు నేను ఇంటర్వ్యూలో ఉన్నా. ఇంకా ఈ బిట్వీన్ ఇంకొక అద్భుతం చెప్పాలి మీకు. ఇంతకుముందు రోజుకొకటి లేదా 2 రోజులకు ఒక ఇంటర్వ్యూ చేసేవాడిని.
ఈ 10 రోజులలో రోజుకి 2-3 ఇంటర్వ్యూస్ చేస్తున్నాను. సూపర్ సూపర్. నాకు తెలియట్లా మార్పు. నేను ఫుల్ బిజీ అయిపోయినా. అంటే మిమ్మల్ని కూడా నేను మర్చిపోయాను నిజం చెప్పాలంటే. మీరు ఆ మాట అన్నారు, నాకు ఇక్కడ తగిలింది. బిఎస్ గారు నన్ను మర్చిపోయారు నక్కతో ఒక తొక్కాక అన్నాక ఇప్పుడు నాకు వెళ్ళి అరే కదా, నిజం కదా, అవును గురుగారు మీరు రండి మీకు చెప్తాను కొన్ని విషయాలని ఇప్పుడు చెప్తున్నాను సార్. అంటే ఇది యాదృచ్ఛికం అవునో కాదో నాకు తెలీదు. అంటే ఇప్పుడు దేవుణ్ణి నమ్మని వాళ్ళు లేదంటే ఇలాంటి వాటిని నమ్మని వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇది యాదృచ్ఛికం బిఎస్ అంటారు. మరి అది ముందే జరగాలి, ముందు జరగాలిగా. మీరు ఇదే కాంటాక్ట్స్ ముందే ఉన్నది, జరగలేదు. మరి అప్పుడు ఎందుకు జరగలేదు, ఇప్పుడే ఎందుకు జరగాలి? ఎస్, థ్యాంక్ యూ గురుగారు. అందుకే నేను చెప్తున్నా, మీ మీద నాకు సంపూర్ణ విశ్వాసం ఏర్పడింది. ముందు నాకు కరుణనాథుని ఇచ్చారు, అవునండి. ఆ తర్వాత చాలా మిరాకిల్స్ జరిగాయి. కాకపోతే ఒక మోస్తరుగా జరుపుకుంటూ లైఫ్ ఛానల్ బ్రేక్ ఈవెన్కి రావడం ఇలాంటి అద్భుతాలు జరిగాయి. నేనేమనుకున్నా అంటే డ్యూ కోర్స్ వచ్చిందేమోలే అనుకున్నా. కానీ ఇది నక్కతోక తొక్కాక అసలు ఒక డ్రాస్టిక్, అంటే ఒక మిరాకిల్ అంటే మిరాకిల్ అయ్యింది నిజం చెప్పాలంటే. చాలు సార్, నాకు ఈ సంతోషం చాలు. సీరియస్గా సార్, అంటే ఈ సంతోషమే నాకు కావాలనుకుంటున్నాను. yes, నిజంగా నా భక్తులు, నా ప్రేక్షకులు అందరూ, ఈ లోకంలో ఉన్న అందరూ బాగుపడాలి. ఏ విషయాన్ని కూడా నేను ఇంతగా ఎక్స్పీరియన్స్ చేయలే ఇంతవరకు. అంటే మనం ప్రేమను ఎక్స్పెక్ట్ చేస్తాం, ఎక్స్పీరియన్స్ చేస్తాం, భక్తిని ఎక్స్పీరియన్స్ చేస్తాం. ఇట్లాంటి కొన్నిటిని అప్పుడు ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు మనకు చాలా సంతోషం కలుగుతుంది. నేను కామాఖ్య ఆలయంలో దీన్ని అనుభవించాను. నేను కామాఖ్య ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ అడుగు పెట్టానో లేదో ఈ ఛానల్ పెట్టే అవకాశం వచ్చింది. సూపర్. జస్ట్ అమ్మవారి దర్శనం అయిపోయి బయటికి రాగానే మా చైర్మన్ గారు బిఎస్ మన ఛానల్ పెడదామన్న. సూపర్. అలాంటి ఒక అద్భుతం ఈ నక్కతో ఒక దొక్కాక అలాంటివి వరుసగా జరుగుతున్నాయి. థ్యాంక్ యూ గురుగారు, నిజంగా మొత్తం ప్రేక్షకుల ముందు నేను మీకు థ్యాంక్ యూ చెప్తున్నాను. ధన్యోస్మి. చాలా ఈ సంతోషమే నాకు 100 కోట్లు ఇచ్చినంత సంతోషం అండి, చాలు. సో ఇప్పుడు మీరు చెప్పిన తర్వాత నేను ఒకటే, అంటే నేను ఇప్పటివరకు ఎవరికి ఇవ్వలేదు, అవును మీకే ఇచ్చాను. అవును, ఫస్ట్ టైం నాకు. మీరు ఇచ్చిన తర్వాత మీ ఒక అనుభూతి, మీకు ఎక్స్పీరియన్స్ చూసినాక నాకు ఒక ఆలోచన వచ్చింది. ఎస్, సో అందరికీ కూడా బాగుండాలి. సో ఈ కొడిముడి వచ్చే వాళ్ళకి ఈసారి నేను ఇచ్చే ఒక అద్భుతమైన ఒక అదృష్టం ఏంటినంటే ఈ నక్క తోకని వాళ్ళ కాళ్ళతో తొక్కించటం. ఇది ఈ ఒక్కసారి, ఈ ఒక్క నెల, మళ్ళీ నెల లేదు, ఈ ఎందుకంటే మంచి రోజు, విశేషమైన రోజు కాబట్టి ఇది మీలాగా అందరూ బాగుండాలి సంకల్పంతో. నిజంగా మీరు ఒక 1 కోటి రూపాయలు ఇస్తాను ఈ యాత్రకు వచ్చే వాళ్ళకన్నా నేను ఇంత సంతోషపడేవాడిని కాదు, కానీ మీరు నక్కతోక తొక్కిస్తా అంటున్నారు చూడండి. ఎస్, సో అందరూ బాగుండాలి, నా ఆశయం అదే. సూపర్ గురుగారు. సో మీ ఒక ఛానల్ ద్వారాగా ప్రేక్షకులకు చెప్పేది, ఈ నెల వచ్చే వాళ్ళకందరికీ అద్భుతమైన అవకాశం ఏంటి, అద్భుతమైన రోజు, దాంతో విశిష్టమైన రోజు, దాంతోపాటు నక్క తోకని కూడా తొక్కిస్తారు.